నమస్తే. అసెంబ్లీ ఎలక్షన్ ముగిసినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీలు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అసెంబ్లీ టికెట్ ఆశించారో ఈసారి పార్టీ ఎంపీ టికెట్ అన్న ఇవ్వబోతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మొట్టమొదటి పేరు అద్దంకి దయాకర్ గారి పేరు వినిపిస్తూ ఉన్నది. ఈసారి ఎంపీ టికెట్ అన్న రాబోతుందా లేకపోతే ఇంకేదన్నా పదవి ఇస్తారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మాట్లాడదాం, పదవి రాబోతా ఉందా లేకపోతే ఇస్తా అని చెప్పి ఈసారి కూడా పార్టీ మన పక్క జరిగే ప్రయత్నం ఏమైనా చేస్తా మాట్లాడదాం. దయాకర్ అన్న నమస్తే. 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 చర్చ మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, అద్దంకి దయాకర్ విషయంలో పార్టీ ఎందుకు ఆలోచిస్తున్న చర్చ జరుగుతూ ఉంది. మీరేమనుకుంటా ఉన్నారు? మీ పార్టీ మీ విషయంలో ఇంకా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నది? ఇప్పుడు జరిగిన నియామకాలు చూడండి. అడ్వైజర్స్, నేను అడ్వైజర్ స్థాయి కాదు. రెండవది ఏంటిది, ఎమ్మెల్సీకి ఎలిజిబులే అని అనుకున్నారు. లిస్ట్లో పేరు పెట్టిన తర్వాత కొంత బీసీకి నిజామాబాద్కి సంబంధించి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇటు ఏమంటాం దాన్ని అనుబంధ సంఘాల్లో ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ ఇట్లా కొంత అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది ఎమ్మెల్సీ కంటే కూడా బెటర్గా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉండే. రాజ్యసభ మనకు సంబంధం లేదు. ఎంపీ కానీ మంత్రులు కానీ మిగిలినవి ఉన్నాయి. ఈ అపాయింట్మెంట్స్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఒక్కటే మనం అడిగిన తప్పితే మిగతా ఏవి మనం అడిగింది కాదు. అది పార్టీకి ఎమ్మెల్యే అడిగిన తర్వాత మిగతా అంశాలన్నీ పార్టీకి వదిలేసిన నేను. ఇక పార్టీ అంటే ఏంటిది, ఓన్లీ రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారితో సహా ముఖ్య నాయకులు క్యాబినెట్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది సమస్య అయింది. అంటే అద్దంకి దయాకర్కి అకామిడేషన్ కావాలనేది ప్రజల కోరిక కాబట్టి చర్చ ఉంది. అదర్వైజ్ మనకి ఇప్పుడు 900 మంది పైచిలకు ఎమ్మెల్యే అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఎవరికి రాంది ఇష్యూ కాదు. తర్వాత ఎమ్మెల్సీకి కూడా 18 మంది పోటీలో ఉన్నారు. దయాకరే కాన్సన్ట్రేట్ అయ్యింది. ఎందుకంటే దయాకర్ కొంత సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. పదవులు ఆశించకుండా, తర్వాత ఇంకా చెప్పాలంటే ఎవరిన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విడవకుంటున్నాడు కాబట్టి కొంత కోరిక ప్రజలకు ఉంటుంది. నాకు కూడా కావాలని లేదా, ఏదో ఒకటి కావాలని ఉంటుంది కదా. సమస్య ఏంటంటే ఆ ఇష్యూస్లో ఇప్పుడు చూడండి, ఎంపీ ఉంది రాజ్యసభ, మనకు సిటీకి సంబంధించి యాదవ్ పాపులేషన్ కానీ గౌడ్ కానీ మిగతా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఎమ్మెల్సీలో ఒక ముస్లింకి ఇచ్చినాం. జనసమితిని పార్టీ మనకు మద్దతు చెప్పింది కాబట్టి కోదండరామ్ గారికి ఇచ్చినాం. అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏదో ఒక టైంలో అవి కూడా బయటపడతాయి. ఇక ఉన్న వాటిలో అన్నీ మనకు మంచిగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఆప్టిమిస్టిక్గా ఆలోచించాలి. కానీ మీరన్న క్వశ్చన్ కూడా నెగిటివ్ ఏం కాదు. దయాకర్కి ఇప్పుడైనా అవకాశం కల్పిస్తారని ఒక క్యూరియాసిటీ మీడియాకు ఉంది, ప్రజలకు ఉంది. నేను అనుకున్న ఒక 2-3 నెలల తర్వాత కూల్ అయిపోతుంది, అది వచ్చేటప్పుడు వస్తుంది కదా అనుకున్నా. కానీ ప్రతి దగ్గర అది అంశం అవుతుంది. బట్ ఏదేమైనా పార్టీకి నిర్మాణాత్మకంగా సహకారం అందించడమే నా లక్ష్యంగా. ఇప్పుడు ఇక మిగిలిన ఏమున్నాయి, మంత్రి పదవులు ఉన్నట్టున్నాయి. అవి కూడా మంత్రులు ఉన్నాయి, ఒక 3 ఎంపీలు ఉంటాయి. మళ్ళీ మనకు ఏమంటాం ఇంకా భవిష్యత్తులో కార్పొరేషన్స్ ఉంటాయి. సరే, కార్పొరేషన్స్ అంటే నేను మళ్ళీ దానికి యాప్ట్ అయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే కార్పొరేషన్స్ చేస్తే కూడా డిగ్రేడ్ చేసినట్టుగా జనం అనుకుంటారు కాబట్టి అది కూడా అవకాశం ఉండదు. ఉంటే మళ్ళీ ఎమ్మెల్సీలు, లేదంటే మళ్ళీ రాజ్యసభ. 2025 ఒక 4-5 ఉన్నాయి. తర్వాత కొంతమంది ఏదో నడిపింటే కదా ఈ మధ్యన పీసీసీ కూడా అని. ఏది అవకాశం దేనికైనా మనము ఎలిజిబుల్గా ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ అనుకొని ఉంటుంది దానికన్నా ఏదైనా చేయాలి. కానీ ప్రతి పదవి అంశం తెరపైకి వచ్చినప్పల్లా మీ పేరు తెరపైకి వస్తుంది. ఎంత స్పీడ్లో అయితే మీ పేరు తెరపైకి వస్తుందో అంతే స్పీడ్లో మళ్ళీ పక్కకు జరుపుతూ ఉన్నారు. అంటే ఎక్కడ అడ్డు తగులుతున్నారా ఎవరన్నా? అంటే నేను కూడా ఏం జరుగుతుంది అని ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అది వస్తేనే వచ్చినట్టు, రాకపోతే ఎందుకు రాలేదు, ఎవరు అడ్డుకున్నారు అనే అంశం కూడా ఉండదు. ప్రత్యామ్నాయం చూస్తున్నారు అని అనుకుంటా నేను. అంతే తప్పితే ఇప్పుడు నేను ఎవరి మీద నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. జరుగుతున్న పరిణామాలను కొంత నిశ్చితంగా గమనిస్తున్న క్రమంలో ఈ సోషల్ ఈక్వేషన్ అనేది మొదటి నుంచి వచ్చింది. తుంగతుర్తి దగ్గర కూడా అదే జరిగింది. 9-9 అయింది, 10 మళ్ళీ ఇటు ఇస్తే ఈ సమస్య అయిద్దనే ఉద్దేశంతో సామీల్ గారికి ఇచ్చిండు. అక్కడ వరకే నేను బాధ్యుని. అక్కడ నాకు పార్టీ నాకేమి హామీ మీకు ఇది చేస్తాం అది చేస్తామని హామీ అది ఏఐసిసి చూసుకుంటుంది, పిసిసి చూసుకుంటుంది. నన్ను
అంటే కన్సోల్ చేసే పరిస్థితుల్లో కూడా పార్టీకి అవకాశం ఇవ్వద్దు నేను. ఎందుకంటే నేనేదో పార్టీ మీద అలిగినట్టు పార్టీకి నాకు అవకాశాలు ఇవ్వలేదని దయాకర్ అడగడు. సో రేపు ఇచ్చేటప్పుడు మంచిదే ఇస్తారనే ఆలోచన ఉంది. దాని మీదకి వెయిట్ చేస్తున్న దాని కొరకు తప్పితే రాదు అనే ఒక పెసిమిస్టిక్ ఆలోచన అయితే లేదు. కానీ మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, ఈ పదవిలో ఉండాలి. ముఖ్యంగా మీ విషయంలో తుంగతుర్తి విషయం తీసుకుంటే 2014లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినారు. 2018లో కూడా అదే జరిగింది. 2023 నాటికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ కాంగ్రెస్ పార్టీ కనుక్కున్న మందుల సామల్ గారికి పార్టీ టికెట్ ఇస్తుంటే కూడా పనిచేసుకుంటూ పోయినారు. కానీ మీ పార్టీ మీ విషయంలో ఇంకా ఆలోచిస్తుందంటే అద్దంకి దయాకర్కి ఆశ చూపించి పక్క జరుపుతా అయిపోతారన్న ఆలోచనలో మీ పార్టీ ఉందా? ఆశ చూపించి రేపు పండోరా ఇస్తే సో నాకైతే రాకున్న సమాచారం అయితే మంచి కోసమే ప్రయత్నం చేస్తున్నారు అని. సో ఏదైనా వీటిలలో ఏదైనా రావడానికి అవకాశం ఉంది. సో ఏదొచ్చినా నేను కాదనేది లేదు. ఇప్పటి పార్టీ అధికారంలోకి వచ్చింది, అదొక లెక్క. రేపు 24 తర్వాత జరగబోయే రాజకీయ పరిణామాల్లో అటు రేవంత్ రెడ్డి గారికి మేము ఎట్లా సహకారం అందించినామో అట్లా రాహుల్ గాంధీ గారికి కూడా సహకారం అందించాల్సిన పరిస్థితులు వస్తాయని నా 6th సెన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ కనుక బీజేపీ మళ్ళీ 3వ వస్తే మళ్ళీ స్వాతంత్ర సంగ్రామం లాంటిది ఈ దేశంలో జరుగుతుంది. డెఫినెట్లీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇట్లాంటి ఉండే అవకాశం ఉంది. అప్పుడు కూడా హోదాతో కాదు, అద్దంకి దయాకర్గా భారత సమాజం కొరకు కూడా పోరాడే రోజులు రావచ్చు. అది ఇంకా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన అయితే దూకుడు మీరు కొనసాగించారు. సందర్భాన్ని అనుగుణంగా మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల మీద కూడా మీ దూకుడు అదే కనిపించింది. ఆ దూకుడు కొన్ని మాటలు ఏమైనా ఇబ్బందికరంగా మారినాయంటే ఏం చెప్తారు? అవి ఒక కారణం అనడానికి అవకాశమే లేదు. దీంట్లో 100 కారణాలు ఉన్నాయి. కానీ ఈ అవకాశం ఆగిపోయేది కాదు. ఒకరి వెంకటరెడ్డి గారు ప్రస్తావన చేస్తారు, ఒకరు ఇంకోరు ప్రస్తావన చేస్తారు, ఇంకో సామాజిక నేపథ్యం ఇంకోటి వస్తుంది. బట్ అన్నిట్లో నేను ఎలిజిబుల్గానే ఉన్నప్పటికి కూడా అవకాశం అందకపోవడం అనేది అది సందర్భం అటు రావడమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి విశ్లేషించుకోవచ్చు. తుంగతుర్తి విషయంలో దయాకర్ నువ్వు అక్కడ అకామిడేట్ చేస్తే దయాకర్ సమస్య కాకపోవు కదా, అంతే కదా కదా. అయితే కొన్ని సందర్భాల్లో చేసిన కామెంట్స్ కూడా రెక్టిఫై అయిపోయినాయి. 2వసారి కాదు 3వసారికి కూడా ఆ పేరు పరిశీలన వచ్చింది. కానీ ఒక ఆలోచన ఉండొచ్చు పార్టీకి, నేను అనుకుంటున్నాను. సో ఇంకా నన్ను ఏదో అడ్డుకోవడం వల్లనే నాకు ఈ అవకాశం రాకుండా పోద్ది అనే భ్రమంలో లేను. చాలా క్లియర్గా ఉంది. కోమటిరెడ్డి సపోర్టింగ్ ఉన్నారా అద్దంకి దయాకర్? అసలు వాళ్ళే ఇప్పుడు రేపు వాళ్ళే కొట్టాడతారు. నా పదవి కోసం వాళ్ళే కొట్టాడే రోజు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంటిది యాక్సిడెంటల్గా జరిగినప్పుడు కూడా కొంత సమాధానం వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు తొందరగా దయాకర్ని అకామిడేట్ చేసుకుంటే సమస్య పోద్దని రాజగోపాల్ రెడ్డి గారు అయితే మన వేమ నరేందర్ రెడ్డి గారి మనోరాలు ఫంక్షన్లు కలిసినప్పుడు తొందరగా ఏదో ఒకటి చేసుకొని వద్దాం అయిపోతుంది. ఎందుకంటే జిల్లాలనే కాదు, స్టేట్ వైజ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద చర్చ అయింది. సో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ మీద ఎంత దూకుడుగా ఉన్నామో, అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చినప్పుడు ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడినాము, అధికారంలో వచ్చినాక అంత సమాధానపూర్వకంగా ఉండాలి. ఇది మేము చేయాల్సిన పని. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆవురావురమంటూ ఏదో ఆవేశపడిపోతే కాదు కదా. సమాధానం కూడా అటు ప్రతిపక్షాలకు విపక్షాలకు సేమ్ టైం ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి దయాకర్ దూకుడులో కొంత తగ్గుతుంది. బట్ ఆ దూకుడు నష్టం చేసిందా అంటే దయాకర్ ఫ్యూచర్ చూసి చెప్పాలి. అది ఈ ఇన్సిడెంట్స్ ఏంటి ఇదంతా కూడా 1 year స్పాన్. 1 year స్పాన్లో దయాకర్కి అవకాశం రాలేదు అనేది 1 year గా 20 year స్పాన్ ఎందుకు చూడట్లేరు మీరు? 20 yearsలో ఎప్పుడైనా దయాకర్ ఒక పదవి కొరకు ఆశించిండా? ఒక పదవి కొరకు దేబేరించిండా? ఒక పదవి కొరకు ఏమైనా ఒత్తిడి తెచ్చిండా? ఒక 10 years అయితే మూమెంట్లో ఉన్నాం. అఫ్ కోర్స్ 2004 to 6 7 వరకు అల్టిమేట్గా మాలమానాడు మూమెంటే చేసిన. అప్పుడు ఈ తెలంగాణ ఇవన్నీ చేయలేదు, అది చేసినాం. 6 నుంచే కొండలక్ష్మణ్ బాపూజీ గారు, ఇప్పుడు మన కాళోజీ గారి గ్రీన్ ఛానల్లోనే తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి ఆ నుంచి తెలంగాణ మూమెంట్ అయింది. 14 వరకు కేసీఆర్ను సమర్థించుకుంటూనే వచ్చినాం కదా, మీన్స్ తెలంగాణ ఉద్యమాన్ని. అవును. సో అంతకంటే ముందు చేసిన మూమెంట్లలో ఉన్నప్పటికి కూడా
కేసీఆర్ నుంచి నేనేం ఆశించలే. కేసీఆర్ పార్టీలోకి వెళ్ళాలని కూడా ఆలోచించలే. లేదంటే అధికారంలోకి వచ్చినాక అయ్యో కేసీఆర్కి అధికారం వచ్చింది కదా, అప్పుడు మనం ఏదో సహకారం ఇచ్చినాం కదా, మాకు ఏదైనా అవకాశం ఏం కూడా నేను పోలే. తర్వాత 2014 నుంచి 24 వరకు పోరాటం కాంగ్రెస్తోనే ఉన్నది. ఇప్పుడు మేము అనుకున్న నాయకుడు మొదట పొన్నాల గారు ఉండే, వారి దాని తర్వాత ఉత్తమ్ గారు ఉండే. ఉత్తమ్ గారు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాం, ఏది 2018 సమయంలో. వారి కొరకు సిన్సియర్గా ట్రై చేసినాం. తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రో వీళ్ళిద్దరికి కలిసింది బాగా. కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారిలో రేవంత్ రెడ్డి గారు గెలిచిండ్రు. అంటే మేము పోరాడిన నాయకుల్లో 2 ముఖ్యమంత్రులు అయినరు. ఒక ఆయనేమో మా వ్యతిరేక శక్తి అయితే అప్పటి వరకు పోరాడినాం కాబట్టి మేము విమర్శలు ఎదుర్కొనేది, మీరేగా ఇన్ని రోజులు సమర్థించింది కేసీఆర్ అని. సరే, అది ఉద్యమ నేపథ్యం. కానీ ఇప్పుడు మేము కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీగా రేవంత్ రెడ్డి గారు నాయకులు చేసుకున్నాం. సో ఇంత పెద్ద పవర్లో నాకు పవర్ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికో పార్టీకో పెద్ద సమస్య కాదు. లేదంటే ఇంకా ఒక మంచిగా పదవితో నా సేవలు వినియోగించుకుంటారు. లేదు, ఇంకా నేను చెప్పినగా 24 తర్వాత నా పోరాటం ఎటువైపు ఉంటుందని, అంటే కాంగ్రెస్తోనే నేను ఏదో కొంత ఊహిస్తున్నానో, నా సెన్స్ ఏమైనా చెప్తుందో తెలియదు, కానీ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ది డెమోక్రసీ అనేది పెద్ద నినాదంగా ఉంటుంది. మీరు రెడీగా ఉన్నారా? వరంగల్ ఎంపీ అంటున్నారు, లేకపోతే అది కాకపోతే పీసీసీ చీఫ్గా నియమించే అవకాశం ఉన్న చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ వరంగల్ ఎంపీ బరిలో ఉండమని పార్టీ ఆదేశిస్తే రెడీగా ఉన్నారా? అంటే వరంగల్ ఎంపీ, పీసీసీ మంత్రి, వాట్ ఎవర్ లింక్ ఏదైనా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని పాటిస్తాడు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఏం చెప్పినా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. ఇప్పుడు కూడా అధిష్టానం నిర్ణయం. అధిష్టానం అంటే ఏఐసిసి, పిసిసి కలిసి ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఏఐసిసి నుంచే కాకుండా ఇప్పుడు వచ్చే పదవులు ప్రతి ఒక్కటి కూడా ఏఐసిసితో ఇంటర్లింక్డ్ అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఆబ్జెక్షనబుల్ ఉందనుకోండి, అప్పుడు నేను అది రీటైన్ చేయడానికి కూడా వెనుకడిగా. త్యాగం అంటే ఏదో ఏంది టికెట్ వదిలేస్తేనే త్యాగం అనే స్థితి కాకుండా నేను అనుకుంటున్నా, ఒకవేళ ఇట్లా కొనసాగిపోయినా కూడా 2028 నెక్స్ట్ టార్గెట్ కదా, 2028 పెద్ద సమయం ఏం కాదు. 20 సంవత్సరాలు అగినాను, ఇంకో 5 సంవత్సరాలు. సో అప్పటికి చూద్దాం. లేదు ఈ మధ్యన దయాకర్కి అకామిడేట్ చేద్దామని అధిష్టానము, పీసీసీ ముఖ్యమంత్రి గారు అనుకుంటే దాని నిర్ణయం తీసుకుంటూ, అంటే మీకు ఇబ్బంది కాకపోవచ్చు కాక, కానీ మీ అభిమానులకు, మీ కార్యకర్తలకు అక్కడ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడిండు, అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా పదవి కోసం ఇంకా ఎదురాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న మీ అభిమానులు మీ ముందు ఉంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? అంటే అది ఇబ్బంది అని అనను, కానీ అవకాశం నాలాంటోనికి రావడం అంత ఈజీ కాదు. అంటే ఏదో ఉంది కదా మీకు గుండా అనేది ఏదో ఉండదు చూడు, పైసలు ఊరికే రావా, ఏదో పదవులు ఊరికే రావు. దయాకర్ లాంటి వాళ్ళకి వస్తాయి, కష్టపడి వస్తాయి, చాలా ఫ్రూట్ఫుల్గా వస్తాయి. 20 years నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో, నేనేం ఓన్లీ తెలంగాణ లీడర్ ఏం కాదు, దయాకర్ అన్నకి ఏమైనా వస్తే బాగుండు. ఒక తరం అయితే ముసలోళ్ళు అయిపోయింది అనుకోండి. 2004లో 40 years ఉంటే 20 years అంటే 60 yearsకి వెళ్ళిపోయింది. దే ఆర్ అవైటింగ్ ఫర్ మై పొజిషన్. బట్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు నా నుంచి. ఏమైనా ఉంటే సమాజానికి ఏమైనా మేలు జరుగుతుంది కదా దయాకర్తో, అరే కొంచెం సామాజిక ఆలోచనలు ఉన్నాడు కదా అని ఆలోచిస్తారు. కానీ అందరికీ రావడం వేరు. దయాకర్ కొంత ప్రేమలు ఎక్కువ ఉన్నాయి కదా, ప్రేమలు ఊరికనే దొరకవు. ఇప్పుడు మీ పార్టీలో నామినేటెడ్ పదవులు వచ్చిన వాళ్ళంతా అద్దంకి దయాకర్కి మించిన పోరాటం చేసిన వాళ్ళకి వచ్చినాయి అంటే ఏం చెప్తారు? అది వాళ్ళ అదృష్టమేమో. అది ఇప్పుడు వాళ్ళకి వచ్చినందుకు సంతోషపడతా, కానీ నాకు రావాలని కోరుకుంటా అంతవరకే. ఇప్పుడు ఎవరికో కొంతమందికి 43 సంవత్సరాలకే ఒక మంచి పదవి వస్తుంది, ఒక 35 సంవత్సరాలకి ఒక మంచి పదవి వస్తుంది. ఏంది షార్టెస్ట్ అది మనోడు వెంకట్ అతి తక్కువ కాలంలోనే అయ్యండి. మా వంశీచంద్రెడ్డి 43 సంవత్సరాలకి ఏసీసీ స్పెషల్ ఇన్వైట్ అయ్యిండు. వాళ్ళని చూసి ప్రైడ్గా ఫీల్ అవుతుంది. మనోడు అనిల్ కూడా చిన్న ఏజ్ రాజ్యసభకు పోయిండు. ఎందుకు మరి అట్లాంటి మహేష్ అన్న 50 years ఎబవ్ ఉన్నా కూడా ఇంతవరకు ఏది రాజ్యాంగ పదవులు రాలేదు. వాళ్ళ శాఖ నిరంజన్ గారు ఉన్నారు, శ్యామ్ మోహన్ గారు ఉన్నారు, ఎంత పెద్ద సీనియర్ నాయక. అంటే నేను వాళ్ళని చూసుకుంటా. కొన్ని సందర్భాల్లో వాళ్ళ తరహాగా
వస్తే మనం ఏం చేయాలంటేటప్పుడు సో సాక్రిఫైస్ అనేది కూడా ఇట్ కౌంట్స్. సో రేపటి రోజు దాకర్ సాక్రిఫైస్ కూడా కౌంట్ అయిద్దని అనుకుంటున్నా. ఈ గ్యాప్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమో దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తురా? ఇప్పుడు వాళ్ళు దూరం ఏం కాదు, కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరు. లేదు బీజేపీ దూరం ఏం కాదు కదా నాకు, కానీ వాళ్ళ ఆలోచన విధానానికి నేనుండా. కాంగ్రెసే ఎందుకు నాకు నచ్చుతుంది అంటే అది కాంగ్రెస్ కొంచెం ప్రొటెక్షన్ ఉంది, ప్రొటెక్టివ్గా ఉంది, జనం కోసం ఉంది. తర్వాత రాజ్యాంగ పరిరక్షణ వాళ్ళ లక్ష్యమైంది. తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా చేసుకో అవి అట్రాక్ట్ అవుతాయి. నేను జాయిన్ అయిన రోజు ఫక్త్ ఉద్యమాల నుంచి వచ్చిన రాజకీయ నాయకుడినైనా, కానీ కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ విచారధారను తీసుకుపోవాల్సిన బాధ్యత గల యువకునిగా ఫీల్ అయిన కాబట్టి ఎన్నోసార్లు ఎన్నో అవాంతరాలు వచ్చినా నేనేం పెద్దగా పట్టించుకోలే, ఎప్పుడు చెప్పుకోను కూడా. అంటే ఇప్పుడు తుంగతుర్తి ఎందుకు పోలేదని ఎప్పుడైనా మనోళ్ళు అడిగినరా? తుంగతుర్తి పోవట ఎందుకు అన్నారు తప్పితే, కానీ ఎందుకు పోవట్లేడు అనేది ఎవరు చూడలే. 10 సంవత్సరాల కాలంలో 14లో టికెట్ వచ్చింది పోయింది, మళ్ళీ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. 18లో టికెట్ వచ్చింది పోయింది, రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. 2010 ఇప్పుడు ఎంత 23లో టికెట్ రాలే, నేనేం ఫీల్ కాలే, ఏమంటే రిలీజ్ చేసిన వీడియో. అంటే నేను టికెట్ కొరకు కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే పదవి కొరకు కాదని. 2024లో కూడా ఫిబ్రవరిలో మారేసా, ఎప్పుడు ఫ్రంట్ పేజీలలో దయాకర్కి ఎమ్మెల్సీ అని వచ్చింది, పోయింది. అంటే అధికారం నాతో దోబూచులాడట్లే, అవకాశం కొరకు వెయిట్ చేస్తున్నా అంతే తప్పితే. మీరు అన్నారు ఇప్పుడు ఈ వీళ్ళంతా ఫీల్ గారా ఇట్లా అభిమానులు అంటే, ఎందుకు ఫీల్ గారు? వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు పక్కన పెడితే, మీలాంటి వాళ్ళే గింత మందికి గిట్ల రాగానే గట్లొచ్చి గిట్ల రాగానే గట్లొచ్చి మంత్రులు అయ్యిండ్రు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, ఎంపీలు అయ్యిండ్రు, ఏదో అయ్యిండ్రు. వాళ్ళు ఏ పద్ధతిని ఎంచుకుంటారో నాకు తెలియదు, కానీ నా పద్ధతిలోనే నేను ఉంటా. ఒక ఆయన కోటీశ్వరుడు కాబట్టి అయిందని, ఇంకొక ఆయన ఎవరైనా ప్రాపకం వల్ల అయిందని, ఇంకొక ఆయన. ఇప్పుడు అట్లా అనుకుంటే నాకు రేవంత్ రెడ్డి గారికి నాకు లేరా మాట అనుకుంటే? రేవంత్ రెడ్డి గారు అనుయాయుని కాబట్టి రావట్లేదని కొంత విమర్శలు ఉన్నాయి కదా, మరి ఆయన తీసుకోవాలంటే నాకు పెద్ద సమస్యనా? బట్ తనకున్న కన్స్టెంట్స్ని కూడా కన్సిడర్ చేయాలి కదా. ఏ సమస్యలు ఉన్నాయి తనకు, నన్ను అకామిడేట్ చేయడానికి వస్తున్న ఇబ్బందులు ఏవో కూడా నాయకుడిని ఎప్పుడు కూడా మనం ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇది సోకాల్డ్ ఫక్త్ పాలిటిక్స్ మాత్రమే దయాకర్ చేయడం చెప్పడానికే నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నా. అది కమర్షియల్గా వచ్చేవరకు ఏమవుతుంది, దయాకర్ని తీసి పక్కన పెట్టేసిండ్రు, దయాకర్కి అవకాశం రాదు. ఇంకా మీలాంటి పాజిటివ్ ఉన్న వాళ్ళు దయాకర్ను ఉద్దేశపూర్వకంగా పక్క పెడుతున్నా అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ విమర్శలందరికీ కూడా, ఆ విమర్శలకు, నా అనుయాయులకు, నా శ్రేయోభిలాషులకు నేను చెప్పేది ఏంటంటే, నా ఆలోచన విధానం అంతా కూడా కేవలం అధికారం కోసం మాత్రమే లేదు. అది రేపు ఇంకా నేను వెళ్ళబోతున్న మార్గంలో మీకు అర్థమవుతుంది. నా వెంట ఉన్న వాళ్ళకి చెప్పగలుగుతా నేను ఇది చేయబోతున్నాను. కానీ పార్టీ ఏమనుకుంటుందో కూడా ఇంపార్టెంట్ కదా. కానీ మీ హైకమాండ్ క్లారిటీలో ఉన్నదా? అద్దంకి దయాకర్కి ఏదో పదవి ఇవ్వాలి, ఈ హోదాలో చూడాలన్న ఆలోచనలో మీ హైకమాండ్ ఉందా? డెఫినెట్గా ఉంది, ఈసీసీ కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళకు కూడా ఉన్నది ఇప్పటికి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ సోషల్ ఈక్వేషన్స్లో మా సామాజిక వర్గం ఎక్కువ అవకాశాలు ముందే పొందడం, తర్వాత నాకు ఇవ్వాల్సినవి అవి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం. అంటే ముఖ్యంగా వచ్చిన సందర్భాలు ఏంటంటే, హైదరాబాద్లో మ్యాక్సిమం ఓడిపోవడం ఒక సమస్య అయింది, నల్గొండలో మ్యాక్సిమం గెలవడం. తర్వాత మా సోషల్ క్లాసెస్ పెరిగింది, దాంట్లో ఒకరు డిప్యూటీ సీఎం ఉండడం, ఒకరు స్పీకర్ ఉండడం, తర్వాత ఇట్లా ఒక్కొక్కటి కావడం కూడా అన్ని కులాలను అన్ని వర్గాలను మనం ఏమంటాం సమప్రాధాన్యం ఇచ్చుకుంటూ పోవాలి. కాబట్టి దయాకర్ ప్రయారిటైజ్డ్, బట్ ఎట్ ద సేమ్ టైం పార్టీ సోషలైజ్డ్ ప్రయారిటీ ఉంది కదా. అది అయిపోయిన తర్వాత దయాకర్ ఫ్రీ అవుతుంది. దయాకర్కి ఏది ఇచ్చినా కూడా దయాకర్కి ఇవ్వాల్సిందే అని అందరు కూడా అంటారు. కాబట్టి ఒకటి నాకు అనిపించేది ఏంటంటే, డిలే అవ్వడం వల్ల నష్టం కూడా రావద్దనేది నా అంచనా. కాంగ్రెస్ పార్టీ పట్ల దయాకర్ వ్యవహరిస్తున్న తీరు చాలా మందిని ఆశ్చర్యం చేస్తున్నది, చాలా మందిని ఆలోచింపజేస్తున్నది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా అరే కాంగ్రెస్ పార్టీలో నాయకులు కూడా ఇట్లుంటారా అంటే చర్చ కూడా అదే కదా. కేసీఆర్ ఉద్యమకారులని పక్కకు పెట్టడం వల్లనే ఆ పరిస్థితి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే క్రియేట్ చేయబోతా ఉందా, ఆ పరిస్థితి తీసుకురాబోతా ఉందని చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళం 2-3 ఇక
మ్యాక్సిమం ఇప్పుడు అనిల్ కుమార్ను అకామిడేట్ చేయడం వల్ల ఎంత మంచి పేరు వచ్చింది పార్టీకి. ఒక యువ నాయకుడు ఐఓఐసీలో చేసిండు, యూత్ కాంగ్రెస్లో చేసిండు, తర్వాత ఇప్పుడు నేషనల్ దాంట్లో ఉన్నాడు. తర్వాత విద్యార్థి లోకంలో కూడా ఒక చర్చ వెంకటది ఒకటి వచ్చింది. అట్లనే రేపు దయాకర్ని కూడా అదే స్థాయిలో దయాకర్ని ఆపినా కూడా ఇంత మంచిగా చేసిండ్రు అని అనుకుంటారని ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇవ్వాలని కోరుకోవడం అనుకోవడం కాదు, కోరుకుంటున్నది కూడా వాస్తవం. కానీ ఇవ్వకపోతే కూడా నష్టం రాకుండా చూడడం ఎట్లా అనేది నా నెక్స్ట్ టార్గెట్. ఎందుకంటే దయాకర్ దీని కొరకు వెయిట్ చేసిండా, లేకపోతే దయాకర్ గిదిస్తే ఇట్లా అనుకున్నాడా అనేది కూడా రావద్దు. బట్ నేను పార్టీ కొరకు వచ్చింది పార్టీకి సర్వీస్ చేయడానికి. పార్టీ నాకు అంత గౌరవాన్ని ఇచ్చింది, గుర్తింపునిచ్చింది. కానీ నా వల్ల పార్టీకి నష్టం జరిగితే, ఏదేని నష్టం జరిగితే అది పార్టీకి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అది ఇబ్బంది అవుతుంది. సో అది కాకుండా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, అది చాలా కూల్గా పాజిటివ్ కొత్త ప్రాక్టీస్ ఇది. దయాకర్ ఎప్పుడు కూడా ఎట్లుంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, నేపథ్యం డిఎన్ఏ కొంచెం అట్లాంటిది. కానీ ఇప్పుడు ఓపిక, సహనం, సంయమనం, స్థితప్రజ్ఞత వీటి మీద ప్రాక్టీస్ చేసే పనిలే ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇదేదో కంట్రోల్ చేసుకునే పని కూడా కాదు, సామాన్యంగా నేను వ్యవహరించాల్సిన తీరు. దీంట్లో ఏ మాత్రం మిస్టేక్ అయినా నాకు నష్టమే, పార్టీకి నష్టమే. ఇది నేను ఎన్నికల సందర్భంలో గుర్తించే ఇమ్మీడియట్గా నేను వీడియో పెట్టడం కాదు, రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రచారంలో తిరగడం. తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు 12 మంది పార్టీని వీడిపోయినరో ఆ కాన్స్టిట్యున్సీలో ప్రచారం కూడా చేయడం, కొన్ని కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి పోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా ఎంపీనా, ఎక్సీనా, వైయా, జెడ్డా ఇదంతా ఇక నా మైండ్లో లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని దగ్గర తీయడం, మీరు ఆయనకు అతి దగ్గర కావడం ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా మీకు? అంటే రేవంత్ రెడ్డి గారు నాకు దగ్గర తీయడం పార్టీ కొరకే కదా. నేను రేవంత్ రెడ్డి గారికి దగ్గర అయినా కదా. ఇప్పుడు ఉత్తమ్ గారు వర్గానికి అవుతుంది కదా, ఆయన రేవంత్ రెడ్డి మనిషి అని ఒక వర్గానికి అవుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు ఉత్తమ్ గారితోనే ఉన్నా, ఉత్తమ్ గారి కంటే ముందు దామన్నతో ఉన్నా, దామోదర రాజనరసింహ గారితో ఉన్నా. వర్గంగా కాదు, ప్రెసిడెంట్లు నాకు ఎవరైతే వాళ్ళు నాకు చీఫ్. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఏఐసిసి చీఫ్గా ఉన్నారు, వారు మా లీడర్. అట్లని చెప్పి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ మా పూర్వ ఏఐసిసి ప్రెసిడెంట్, వాళ్ళ పట్ల ఏం నెగిటివ్ లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పిసిసి చీఫ్గా ఉండే మొన్నటి వరకు. అట్లని చెప్పి ఉత్తమ్ గారిని, పొన్నాల గారిని కూడా నేనేమి, ఇప్పుడు నాకు ముగ్గురే ప్రెసిడెంట్ నేను వచ్చినాక. సరే పొన్నాల గారు పోయినప్పుడు కూడా బాధపడ్డాం, బీఆర్ఎస్కి పోయినప్పుడు కూడా. కానీ అట్లని చెప్పి సిఎల్పి లీడర్గా భట్టి గారు ఉంటారు, తర్వాత మాజీ అధ్యక్షునిగా ఉత్తమ్ గారు ఉంటారు, దాంతోపాటు మా జిల్లాకు సంబంధించిన జానారెడ్డి గారు ఎల్డర్గా ఉన్నారు, వెంకరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో నేను సఖ్యతతో ఉంటా. కాకపోతే నాకున్న బిజీ ఎట్లా ఉంటుంది అంటే, నాది ఎవ్రీ డే షెడ్యూల్ అనేది, నేను ఏం కాకపోయినా నా షెడ్యూల్ నా చేతిలో ఉండదు. ఇట్లా పోయి కలిసి అందరినీ ఏమంటారు కన్సోల్ చేయడం, ఇది నాకు ప్రాక్టీస్లో లేదు. కొంతమంది ఏమో ల్యాబింగ్లో కొంత ప్రాక్టీస్ ఉంటుంది అని చెప్పి మీరు అది చేయకపోవడం వల్ల, కొంతమంది ఆర్థిక అంశాల్లో నువ్వు అడ్వాన్స్ లేదు కాబట్టి అంటే ఐ వోంట్ కేర్ అయ్యాను. కానీ రేవంత్ రెడ్డి గారి కోసం మీరు ఎంతైతే రిస్క్ తీసుకున్నారో, ఆయన అధ్యక్ష పదవి కాపాడడం కోసం, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఎంత రిస్క్ తీసుకున్నారో, మీ పదవి రావడం కోసం ఆయన అంత రిస్క్తో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందా? అంత రిస్క్లో ఉన్నాడు నా విషయంలో. కాబట్టి ఆయనకు రిస్క్ కలిపియొద్దు. సందర్భం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే నా చుట్టే ఆలోచించాల్సి వస్తుంది. ఇది నేను ఆల్మోస్ట్ 1 year బ్యాక్ తనతో చర్చించినప్పుడు చెప్పినా కూడా, నేను పార్టీ కొరకు పనిచేస్తున్న క్రమంలో తుంగతుర్తికి మీ వెళ్తలేరు, ఇట్లా లేదు అట్లా ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. ఆ విషయం పక్కన పెట్టండి. నేను పార్టీ కొరకు ఏం చేయాలో నాకు చెప్పండి. ఇదే నేను వారికి ఇచ్చిన ఏమంటాం ఒక సమాచారం. అటు తర్వాత కూడా వారి రూమ్లో నా కోసం ఏం చేసిండో నాకు తెలుసు, ఫైనల్ లిస్ట్ వరకు ఏం జరిగిందో నాకు తెలుసు, తర్వాత ఎమ్మెల్సీకి సందర్భంలో ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. ఇప్పుడు తను అకామిడేట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి నీ కొరకు ఇంత కష్టపడుతున్నా అంటే కాదు, అక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్యుల యొక్క నిర్ణయాలు కూడా ముఖ్యమే. ఇప్పుడు దయాకర్ పార్టీకి ముఖ్యమే, దయాకర్కి అవకాశం కల్పించడం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమే కావచ్చు. అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా కొన్ని ప్రయారిటీస్ ఉన్న క్రమాన్నే నేను విశ్లేషిస్తూ పాజిటివ్గా పోతున్నా. కానీ నేనెప్పుడు అనే దాని దగ్గర మాత్రం
సమాధానం అతి త్వరలో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. నా కొరకు నాకంటే బెటర్గా ఆలోచిస్తున్నది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఒకసారి టికెట్ల టైంలో వెళ్ళి కలిసి ఇక నేను ఇంటికి పోతా అన్నా అని చెప్తున్నా. చెప్తే అంటే నీకోసం నేను కొట్టాలని నువ్వు పోయి ఇంటికాడ ఉంటావు అంటే నాకు పార్టీ కొరకు కొట్టాడడం ఎక్కువ తెలుసు కానీ నా కొరకు కొట్టాడడం నాకు కొంచెం తక్కువ తెలుసు కాబట్టి అంటే లేదు నువ్వు ఉండాల్సిందే అని చెప్పేసి ఒక 4-5 రోజులు అక్కడే ఉంచింది ఢిల్లీలో. మీన్స్ ఏంటంటే అంత కలిసినట్టు కలవనట్టు ఇట్లా మేము కలవాల్సిన అవసరం ఇట్లాంటివి ఉండవు. సో ఇంత స్ట్రెస్ఫుల్ చర్చ కూడా నా విషయంలో ముఖ్యమంత్రి గారికి వస్తే ఏమవుతుందంటే బయట కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారంటే చూసిన దయాకర్కే చేస్తలేడా అని చెప్పేసి ఇప్పుడు మొన్న కవిత గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది. సో అందుకనే నేను ఎప్పుడు మీడియాలో ఎప్పుడు ఉండేటోడు దయాకర్ ఎందుకు ఉండే ఇప్పుడు మీరే ఉన్నారు. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. నేను మీడియాకి చర్చకు పోవాలేంది, అవతల ప్రత్యర్థి నన్ను అడగాలేంది, నేను డిలమాలో పడాలేంది. కాబట్టి కొన్ని అవాయిడ్ చేస్తా అంతే. బట్ మళ్ళీ ఈ పార్టీ ఇష్యూస్ వచ్చినప్పుడు సీరియస్గా నేను రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఓకే, మీ తుంగతుర్తి విషయానికి వస్తే చాలామంది మాకు కూడా కాల్ చేస్తారు. ఆనాడు మేము తుంగతుర్తిలో వెళ్ళినప్పుడు కూడా సో గాదర్ కిషోర్కి 80% ఓటేయకని చెప్పి ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చినాం. సో మీ ఎమ్మెల్యే ఎవరైతే మందుల శామ్యుల్ గారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీలను ఎక్కువ శాతం పట్టించుకుంటున్నాడు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటాను చర్చ జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితులు తుంగతుర్తిలో ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఎక్కువ దాని మీద పట్ల కన్సిస్టెంట్ పర్సువేషన్ కూడా ఉన్నది మీరు అప్పుడు చూసిన నేను. అయితే సామ్యుల్ గారు వచ్చినప్పుడు ఏమైందంటే కొంత బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు తనతో. ఆ వచ్చిన క్రమంలో ఎక్కువ ఎమ్మెల్యే గారితో ఎవరి దగ్గర ఉంటారో కొంత ఎక్కువ కనబడుతుంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మనకేమైనా పవర్ వస్తే ఎక్కువ ఏం చేసినా చేయకపోయినా ఏమవుతుంది చుట్టూ ఉంటారు. ఎందుకు నాయకునికి అవకాశం వచ్చింది అట్లని చెప్పి జిల్లాలో లేదంటే తుంగతుర్తిలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సామ్యుల్ గారు కూడా ఏం విస్మరించరు. సందర్భం వారి సేవలు తెలిసి రావాలి. నేను అందుకని మన దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా మీరు పోయి కలవండి, మీ ఇష్యూస్ని చెప్పండి, తర్వాత మీరు పార్టీ కొరకు చేసింది చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళు మీరే చెప్పండి అన్న అంటారు. ఎందుకంటే ఒక్కటేసారి మాబు విక్టరీ అయింది కదా మీకు, 50,000 ఐసీలకు విక్టరీ అయింది. తను న్యూ ఎమ్మెల్యే. అవును. తర్వాత ఏ విధంగా మూవ్ కావాలని దాని దగ్గర ఇటు అసెంబ్లీ ఉంటుంది, అటు ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, అటు క్యాబినెట్ కలవాల్సి వస్తుంది. ఏమేమో చాలా ఇష్యూస్ ఉంటాయి. నేను చూస్తున్నా న్యూ ఎమ్మెల్యేస్ అంతా కొంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. జస్ట్ 3-4 నెలల తర్వాత అది ఏమంటారు అది ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఇప్పుడు మాకు కూడా ఏమైనా వస్తే హైదరాబాద్ బేస్డ్ లోకల్ స్టాండ్ అని ఎక్కడైనా కూడా అది సామ్యుల్ గారికి నేను కూడా ఉండి దగ్గర ఉండి అక్కడ కొంచెం సహకరించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అది బిగ్ కాన్స్టిట్యుయెన్సీ. 9 నుంచి ఇప్పుడు ఇంకా 10వ మండలంలో కూడా 2-3 విలేజెస్ ఉన్నాయి. చాలా వ్యాస్ట్గా ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తలు 2018 కూడా గెలిచినాం కదా, ఆల్మోస్ట్ 89,000 ఓట్లు వచ్చినాయి. పార్టీ క్యాడర్ సంతుష్టిగా ఉంటుంది. తర్వాత చాలా యాక్టివ్ రోల్ ఉంటుంది క్యాడర్ది కూడా, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళని కొంచెం మేమిద్దరం ముగ్గురం అయితే కానీ వాళ్ళని సాటిస్ఫై. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు జిల్లా మంత్రి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, అటు దామోదర్ రెడ్డి గారు అయితే దామోదర్ రెడ్డి గారు ఎప్పుడు తుంగతుర్తి సూర్యాపేట అనేవి ఆయనకు 2 కళ్ళలాగా ఉంటాయి. సో సామ్యుల్ గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేతోనే ఎక్కువ ఏమంటారు దగ్గర ఉండాలని కోరుకుంటారు. కాబట్టి కొన్ని ఇష్యూస్ వస్తాయి, తొందరలోనే సర్దుకుంటాయి. సో పదవుల కోసం పార్టీ టికెట్ల కోసం ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తూ ఉన్నారు, పైరవీలు చేస్తూ ఉన్నారు, కార్లు గిఫ్టులు ఇస్తూ ఉన్నారు అని చెప్పి బీజేపీ ఒక అంశాన్ని తెరపై తీసుకొచ్చి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దిబ్బాదాస్ మున్షి గారికి బెంజ్ కార్ గిఫ్ట్ ఇచ్చారట ఎంపీ టికెట్ కోసం. సో మీరు కూడా ఆ రేసులో కనిపిస్తున్నారు కాబట్టి సో ఆ గిఫ్ట్ ఎవరి తరపున మీ ఇన్ఛార్జ్ గారికి వెళ్ళిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభాకరే ఉన్నాడు కదా, ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పమని రాదు. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండు కదా, మరి ఎందుకు చెప్పట్లేడు? బీజేపీ వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. బీజేపీ అనేది ఒక అబద్ధాల కోర్ పార్టీ. దాంట్లో అబద్ధాలు నల్లేరు మీద నడకలాగా చేస్తుంటారు. వాళ్ళ అబద్ధాన్ని రాటిఫై చేయడానికి వాళ్ళు చేయని ప్రాక్టీస్ ఉండదు. బట్ నేనేమంటున్నా అంటే దీపాదాస్ గారి గురించి వాళ్ళకి తెలిస్తే బాగుంటుండే.
వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, ప్రియంజన్ దాస్ ఏం చేసిండు, వీరేం దీపాదాస్ గారు ఏంది, వారు గాంధీ కుటుంబానికి ఉన్న సన్నిహిత్యం ఏంది, ఆయన ఏంది ఒక మెర్సిడెస్ బెంజ్ స్థాయి లీడరే అని మనోడు ప్రభాకర్కున్న అవగాహన. అందుకనే ఆ దివాలాకోరు దిగజారుడు రాజకీయాలు పక్కన పెట్టామని నేనే అందుకని ఒక వీడియో కూడా పెట్టిన, మీకు కూడా వచ్చి ఉంటుంది. అంటే ఏంది, వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడైనా సరే వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే క్రమంలోనే ఇలాంటివన్నీ కూడా స్టేట్మెంట్ ప్రాపగండా ఇస్తుంటారు. సరే నేనేమంటున్నా అంటే వారు వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా పార్టీ స్ట్రీమ్ లైన్ అవుతున్నది. 9 అనుకున్నాము, 12కి వచ్చింది, పొటెన్షియల్ 14కి వస్తున్నది. వారి టాస్కే, దీపాదాస్ గారి టాస్కే మ్యాక్సిమం ఎంపీస్ను ఈ స్టేట్ నుంచి ఇవ్వాలని. దానికి బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నది, ఆమె ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నది, ఇవంతా త్రూ ఇంటెలిజెన్స్ బీజేపీకి ఉంటుంది. కాబట్టి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ అనేది టార్గెట్ చేసిండ్రు, అది ప్రభాకర్ గారితో చేయించిండ్రు. అది మీకు ఇక్కడెందుకు, నేషనల్ వైడ్ కూడా దాన్ని ప్రాపగండా చేసిండు. వాళ్ళకి కావాల్సింది ఇదే, ఏ స్టేట్లోనైనా సరే కాంగ్రెస్ పార్టీని ఇట్లా చేయడం అనేది. ఇలా బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ చాలా చేసిన అంశాలు ఉన్నాయి, అవి ఎక్కడ కూడా తెలియవు, చెప్పినా అవి పట్టించుకోరు. కానీ ఇది టీమ్స్ ఉంటాయి కదా, వీళ్ళ సోషల్ ఆర్మీ టీమ్స్ ఉంటాయి కదా, అవి చేస్తాయి. కానీ వారు వేసే అభాండాలు ఆమె కించిత్ కూడా కలంకం రాదని నాకున్న అంచనా. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ పదే చెప్పినది కేసీఆర్ని ఖచ్చితంగా లోపడేస్తాం, కవితను లోపడేస్తాం అని ఒక అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీ దగ్గరైనారు. సో ఆ తరహాలో వాళ్ళ చర్యలు కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గరైనారు. ఎవరెవరన్నా కదన్నా ఇది వాస్తవమే కదా. సో ఇప్పుడు కూడా మీరు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా అవినీతి పైన చర్యలు ఉంటాయి అని చెప్పినారు. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కనుక ఆ తరహాలో మీ చర్యలు కనిపించకపోతే మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఒక మంచి క్వశ్చన్ వేసినావు. ఇప్పుడు 60 డేస్లో అవినీతి చేస్తే ఎల్లేవో మాలేవో తీసుకుపోయి జైలు వేసినావు అనుకో, ఏమంటావు? పొలిటికల్ వెండెట్టా, ఎమ్మటే రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కేసీఆర్ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, కేటీఆర్ స్థాయి వ్యక్తి ఉన్నాడా, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారా, లేదు ఒక అధికారి లాంటి వాళ్ళు ఉన్నారా, ఒక ఇంజనీర్ ఉన్నాడా? ఈ అవినీతిలో ఎవరి పార్ట్ ఎంత ఉందో ఇప్పుడు డిపార్ట్మెంటల్ రివ్యూ జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత, ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నికల కోసం చేస్తున్నామనే చర్చ వస్తే, ఇప్పుడు 2-3 ఆఫీసర్లను చేస్తేనే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏంది అప్పుడే మొదలు పెట్టిండు దయాకర్ మీరు అని. అంటే మరి వాళ్ళను ఇప్పుడు ఏ కనుగలో ఎలక దాగుందో ఎరక, దాన్ని ఫస్ట్ సీల్ చేయాలి. వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైనవి, అసలు అగపడట్లేవు. ఇప్పుడు మీరు ఇవ్వడానికి రైతు బంధు ఉన్నది, మా రైతు భరోసాకు పైసలు ఎందుకు లేవు? అప్పుడే ఎవాపరేట్ అయింది, మాయమైపోయినాయా? టీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 3వ తారీఖు వరకేమో రైతు బంధు వాళ్ళు ఇవ్వడానికి ఉన్నది, 9వ తారీఖు నేను ఇవ్వడానికి రైతు భరోసాకు పైసలు లేవు. ఎవరు తీసుకుండేవి? ఎన్ని వేల ఎకరాలు ఈ మీన్ టైంలో రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇవన్నీ రేపు భూమాత వచ్చినాక తేలితే. అందుకనే ఎంతసేపు అవినీతి చుట్టే తిప్పుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అవినీతి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాక బీజేపీ ఏతర కాంగ్రెస్ అనుకూల లేదంటే బీజేపీ వ్యతిరేక వాళ్ళ మీదనే ఈబీసీడీఐ దాడులు అంతా అన్నీ జరుగుతుంటాయి. అట్లనే ఇప్పుడు జరిగినామనుకో, దాంట్లో మరి ఇంజనీర్ వారే అయినరు, డిజైనర్ వారే అయినరు, వారే కష్టము చెమట రక్తం చేస్తే అసెంబ్లీలో చర్చ పెడితే రాలేదు. ఎందుకు అని అంటే వచ్చేటప్పుడు వస్తారంటారు వాళ్ళు. మరి ఇది ఏందిరా బాబు, ఇదేమో నీ పొలం పాడికి పని పోయినట్ట ఎట్లా? ఇది ప్రజాస్వామ్యము, ఇది రాజకీయము. ఒక అపోజిషన్ లీడరు నువ్వు ఏర్పాటు చేసిన దాంట్లోనే మేము అవినీతి జరిగింది అంటున్నాము. కాళేశ్వరంలో కలంకం ఎందుకు వచ్చింది కాక అంటే నువ్వు రాక పారిపోయి మేము దాంట్లో ఏం చేయలేదు అంటున్నావు. సమయం వస్తుంది, మీరు అన్న దానికి సమయం వచ్చేదానిక చూద్దాం. క్లారిటీలో మీ పార్టీ ఉందా? ఖచ్చితంగా ఎంక్వైరీ ముందర పడతా, లేకపోతే ఈ గ్యాప్లో ప్రజలు సో బీజేపీ అదే మాటలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాటలు చెప్పింది. ఈ మాటలు ముంగడ పడతలేదు కాబట్టి మళ్ళీ ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు సిబిఐకి ఇస్తే బీజేపీ వాళ్ళం నమ్మం, బీజేపీ వాళ్ళని. కవిత ఇష్యూనే ఉన్నది మీరు అన్నట్టు. ఏమైంది?
1 year నుంచి డ్రాగ్ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఏదో నోటీసెస్ ఇస్తారు. వాళ్ళ ప్లాన్ అంతా అదే. నువ్వు చూడు, నేను నేషనల్ మీడియా స్టేట్ మీడియా అంటే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ పొద్దుగాల లేస్తే వాళ్ళ పని సిబిఐ ఈడీనే. పోయి వాళ్ళ ఇంటి మీద సిబిఐ దాడి చేసింది, వీళ్ళ ఇంటి మీద ఈడీ దాడి చేసింది, అక్కడికి పోయి ఎన్ఐఏ చేసింది. అంత వాళ్ళు పరిపాలించని ప్రాంతంలో రగడ క్రియేట్ చేసి, రక్కస్ క్రియేట్ చేసి, అది టీవీ స్క్రీన్స్ మీద మీడియాలో సోషల్ మీడియాలో పెట్టడం ఇదే పని. కాబట్టి అంతవరకే చేస్తాయి. మేము డిపార్ట్మెంటల్ రివ్యూలో కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి, వాటిని రిజిస్టర్ చేస్తాం. సెకండ్ లెవెల్ ఏదైతే ఉన్నాయో, ఇరిగేషనే కాదు కదా, రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వివిధ రకాల అక్రమాలు ఉన్నాయి. వాటిని అక్రమాలను వెలికి తీసే ప్రభుత్వమే కాదు కదా, ఇది ప్రజల్ని పరిపాలించే ప్రభుత్వం కూడా కదా. ఒకవైపు ఆ డిపార్ట్మెంట్స్ అవి చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే క్రైమ్ అంటే అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి, ఎక్కువ దాని మీద ఇంకా రాజకీయానికి ఊతాం కాబట్టి. సిబిఐకి ఎందుకు ఇవ్వమంటే వీళ్ళు సేఫ్, అమిత్ షా మోడీ చేతిలో కేసీఆర్ని పెట్టడమే. ఇక హాయిగా వాళ్ళిద్దరు లాజిల్చి కూడా కూర్చుంటారు, ముద్దు పెట్టుకుంటే కేసీఆర్ని. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకోవాలనే కదా పొత్తు చర్చ. ఇక సిబిఐకి ఇస్తే అది డ్రాగ్ చేస్తుంది, దాని పక్కన పడేస్తుంది. ఇప్పుడు ఏమంటారు, చీఫ్ జస్టిస్ అంటే మీన్స్ సిట్టింగ్ జడ్జిది ఒకటి ఆలోచన ఉంది, రిటైర్డ్ జడ్జి ఆలోచన ఉంది. అసలు ఇది ఒక కమిటీని వేయాలన్నా దాని మీద అనే దాని కూడా ప్రభుత్వానికి క్యాబినెట్ కొంత ఒక క్లారిటీ ఉన్నది. వాళ్ళని ఏం తొందర పడకద్దని చెప్పండి, ఎందుకు ముందుంది ముసళ్ళ పండుగ లెక్కనే ఉంటుంది. అవినీతి చేసి, అక్రమం చేసి, ప్రజల సొమ్ము దోచుకొని ఇంట్లో వండుకొని మళ్ళీ అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటే నువ్వెందుకు చేయలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించిన చర్చ వచ్చింది, మన నల్గొండలో నీటి కోసం చేసింది. ఏం చేసింది మరి? ఏం 9.5 సంవత్సరాలు గడ్డి వీకిందా మరి? ఒక నక్కలగండి కాడ చిన్న అదేంది టన్నెల్కి చేస్తే ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యి నల్గొండ జిల్లాకు. మరి గిన్ని వేల కోట్లు పెట్టింది కదా, నల్గొండకి ఎందుకు పెట్టలే? ఇలా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ అన్నీ మేమే చేసినట్టు కనీస సిగ్గు కూడా లేదు. ఎవరు పెట్టిన, నాకు పిల్లగాడే పెట్టినట్టుంది. ఒక తప్పు చేసి తలెత్తుకొని తిరగాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఇన్ని ఘోరాలు చేసి నిస్సిగ్గుగా వాళ్ళు తిరుగుతున్న తీరు కానీ, వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కానీ, 60 రోజుల్లోనే అన్ని చేయమంటుండు, 100 రోజుల్లోనే మొత్తం చేయండి అంటుండు. నేను అందే ఒకసారి చెప్పిన, 100 రోజుల్లో అన్ని చేసేసి పవర్ వాళ్ళకి ఇచ్చేసిపోతే బాగుండు అన్నట్టున్నది. ఏదో పవర్కి ఇట్లా పోయింది అట్లా వస్తుంది, మయ్యని ఎక్కించుకుంటా అని ఆయన అంటాడు. ఒక ఆయన ఎక్కువ కాలం కొనసాగదని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అంటాడు, అరే ఫస్ట్ మీరు చూసుకోరా నాయన, మీ దాంట్లో మీ పార్టీలలో మీకు ఎవరుండు లీడర్లు. కేసీఆర్ మూల పడితే కొట్లాడేటోడే లేడు. ఆ ముసలోనికి ఏదో కొంచెం ఇబ్బంది అయిందో, ఆ పరిస్థితి ఏందో చాలా సానుభూతి మనకి, ఎందుకంటే మనతో కలిసి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు అంత వ్యతిరేకంగా ఉంటాడు, ఏమాత్రం చిన్న సాఫ్ట్ కార్నర్ కేసీఆర్ గారితో మాట్లాడినా దయాకర్ ఏంది కొంచెం సాఫ్ట్గా ఉంటాడు అన్న ఆయనే ఇమ్మీడియట్గా దెబ్బ తగిలింది అనేసరికి 2-3 రోజులు పోయి పరామర్శించి వచ్చింది. అది హ్యుమానిటీ. సరే ఏదో తిప్పల పడ్డట్టు చేసిండు. వీళ్ళు కొట్లాడురు అని ఆయన అంటే మనోడు, మన బిల్లారంగాలు ఓడు వాడిని ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో వాడు ఎస్టాబ్లిష్ చేసి, ఇద్దరు ఇప్పుడు కూల్గా ఉన్నారు. ఒకరోజు ఆయన ఎగురుతాడు, ఒకరోజు ఈయన ఎగురుతాడు. ఇప్పుడు ఇలా ముగ్గురులో లీడర్ ఎవరో తెలుసుకోరు, కవితమ్మ లేకపోతే హరీష్ రావా లేకపోతే కేటీఆర్. ఆయన రేపు రాజ్యసభ తీసుకోను, ఇంకా ఏది ఆల్టర్నేట్గా ఎంపీగా పోటీ చేసి కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ కావాలనేది ఆయనకు ఆలోచన ఉంది. సో రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అవసరం కోసమైనా కవితని లోపడేసే అవకాశం ఉంటుందా, కనిపిస్తుంది ఆ తరహాలో? ఏమున్నది బ్రదర్, నాకు తెలిసి 12 అంటే ఇంకో 20 days ఉన్నది. డ్రామా నడిపితే 2-3 రోజులకే కదా, అటు చేసే అవకాశం ఉంటుంది. కానీ పొత్తు పంచాయతీ ఏంటిది మళ్ళీ? కేసీఆర్ పోయినాక, ఢిల్లీకి పోయినాక దేని కొరకు పోతున్నాడు, ఏంది అండర్స్టాండింగ్ అంటున్నారు. నేను వెనకటికే చెప్పిన, అది రాజకీయ రహస్య ఒప్పందాల్లో భాగంగా ఎంపీలు వీళ్ళకి, ఎమ్మెల్యేలు వాళ్ళ కోసం ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళు ఓడిపోయింది కదా. అసలు నాకున్న సమాచారం ఏంటంటే, మ్యాక్సిమం సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ గెలవలేని చోట్ల బలంగా పనిచేసి కాంగ్రెస్ని నష్టం చేసింది. లేకపోతే 65 లేవు, 76 మినిమం, 90 మ్యాక్సిమం. ఇంటెలిజెన్స్ అప్పుడు మనం చెప్పలేము కానీ, అంటే పిఎంఓ నుంచి వస్తున్న అది మనం 90 అనుకుంటూ పోతాం, అది రాజకీయ ఎత్తుగడల్లో భాగం. అది మ్యాక్సిమం 90 వరకు ఉండే. కానీ ఏం చేసింది చూడు, స్పెసిఫిక్గా కాంగ్రెస్ గెలిచే దగ్గర బీజేపీ గట్టిగా పోరాడి బీఆర్ఎస్ని గెలిపించింది. బీఆర్ఎస్ గెలవలేని చోట కాంగ్రెస్ని గెలవకుండా తను గెలిచింది.
కొన్ని ప్లేస్లలో కాంగ్రెస్ ఓడగొట్టి అవకాశం ఇచ్చింది. దీనివల్ల ఏమైంది, అటు ఇటు అయినా కూడా ప్రజలు కన్ఫ్యూజన్ లేకుండా మ్యాక్సిమం మనకు విజయం ఇచ్చింది. రేపు ఎంపీ ఎలక్షన్స్లో నార్త్ తెలంగాణ వాళ్ళకి బలం అనుకున్నారు. నార్త్ తెలంగాణలో కూడా అసలే ఊసులేని కాంగ్రెస్ పార్టీ కాస్త లేచి నిలబడ్డది. కొంత నిజామాబాద్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఒకటి మేజర్ నష్టమైంది. దానికి కారణం ఇప్పుడు కొంత ఎడ్యుకేటెడ్ వీళ్ళంతా ఉండడం, తర్వాత ఇక కొంతమంది ఏమో ముస్లిమ్స్ను ఎంఐఎం బాగా చేసిందని, ఈయన మనోడేమో కేటీఆర్ మన ఈ వ్యాపార రంగంలో ఉండేటోళ్ళను ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళని అందరిని పట్టుకొని కొంత కన్సాలిడేట్ చేసిండు అనేది మనకున్న సమాచారం. అంటే హైదరాబాద్ నష్టపోవడం అనేది కూడా దాదాపు ఇక్కడ 23 పెరిఫెరల్ ఉంటాయి, 23 నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో కనీసం ఒక 7 నుంచి 8 అవకాశం ఉండే, కానీ అది నష్టపోయినాం. హైదరాబాద్ ఓటు వేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఏం వివక్ష ఉండదు. హైదరాబాద్ను కూడా ఇప్పుడు RRRకు సౌత్ జోన్కి ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కదా, ఒక వండర్ఫుల్ సిటీగా హైదరాబాద్ తయారు చేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు అది ఈ మూసీ నది ప్రక్షాళన అదే ఉన్నది. తర్వాత హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీతో పాటు ఈ స్లమ్స్ ఉన్నాయి, స్లమ్స్ను కూడా ఆల్టర్నేట్ ప్లాన్ ఉన్నది. మంచి వాళ్ళను ఏంటి ఇరుకు గదులలో లేకపోతే అక్కడిక్కడ కొన్ని ఇళ్లలో షిఫ్టింగ్ సిస్టంలో కూడా ఓల్డ్ సిటీలో ఉంటున్న పరిస్థితి ఉంది. అట్లాంటి కొంత ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసి వాళ్ళకి ఎట్లా సామాజిక ప్రయోజనం రావాలనేది ఉన్నది. సో డెఫినెట్గా రేపు హైదరాబాద్ కూడా కొంత ఎక్కువ పెరుగుతాం. బట్ నేనేమంటున్నట్టు ఓవరాల్గా ఎంపీ ఎలక్షన్ల వరకు రాజకీయం కంప్లీట్గా ఉంటుంది, రాజకీయంతో కూడిన పరిపాలన ఉంటుంది. వన్స్ ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ ప్రజాపాలన ఎట్లా ఉంటుంది, ప్రతిపక్షాలతో కూడా ఎట్లా మేము కలిసి ఉండాలని, వాళ్ళకేమో పాత ఊసులే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలవలేకపోతున్నారు? బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం లేదు కదా. ఇలా మనోడు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఉద్యమకారులు కాదు కాబట్టి ఉద్యమకారుల మీద కొనేమో నీకు అగ్గిపెట్టే దొరకలేదు కదా బాబు, నువ్వే 1200 మందిని చచ్చినవని అన్నారు కదా, చంపినవని అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కుట్ర ప్లాన్ చేస్తున్నారు. మరి మీరు ఉద్యమకారులు అయితే మీది తెలంగాణ రాష్ట్ర సమితి అయితే భారత్ రాష్ట్ర సమితిని ఎట్లా పెట్టిండ్రు భాజపాతో కలవడానిక? తెలంగాణ అయిపోయింది, డెవలప్ అయింది, మరి తెలంగాణ గురించి ఎందుకు మీకు ఇంకా? జాతీయ స్థాయిలో గుణాత్మక మార్పు అన్నారు, తీసుకపోయి బీఆర్ఎస్ ఆఫీస్ అక్కడ కట్టిండ్రు ఢిల్లీలో. మంచిగా తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టడానికి మీకు చేత కాలే. అక్కడ ఉన్న 2 ప్రభుత్వాలు, టీడీపీ కానీ జగన్ పార్టీ కానీ, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే పని కట్టారని ఢిల్లీకి తెలుగు వాళ్ళు పోతే నిల్వ నీడ లేదు అక్కడ. ఒకరోజు ఏపీ భవన్, తెలంగాణ ఏపీ భవన్ అంటే ఎట్లా ఉంటుండే, ఇలా మీలాంటి వాళ్ళు ఏదో మీడియా పని మీదనో ఇంకో పని మీదనో ఢిల్లీకి పోతే కూడా చిన్న చిన్న రాష్ట్రాలకు ఒక మంచి ఫెసిలిటేషన్ ఉన్నాయి. ఒకసారి మేము కేసీఆర్ గారు ఏదో లంచ్కి మహారాష్ట్ర భవన్కి పోయినప్పుడు చూసినవా ఎట్లా ఉంది దగ్గర చూడు, ఇట్లా కట్టాలి మనం అంటుండే. కానీ ఇవాళ ఎట్లున్నది, బీఆర్ఎస్ ఆఫీస్ హైటెక్తో కట్టుకున్నారు. కానీ ఎందుకు తెలంగాణ భవన్ కట్టుకోలేదు, మనకు ప్లేస్ లేదా? సో వాళ్ళకు తెలంగాణ అనేది ఒక పెట్టుబడి. సెంటిమెంట్ వచ్చినప్పుడు నాగార్జున సాగర్ కాడ ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్కిస్తారు, ఇల్లు కొట్లాడతారు. లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం అప్పుడు ఇట్లా కొట్లాడతారు. ఇంతవరకే. కానీ తెలంగాణ ప్రజల కోసం మీరు చేయాల్సిన ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేసిందంటే తెలంగాణ ప్రజలు దోచుకున్నారు. కాబట్టి దోచుకునేటోడు మాకు రక్షణదారు కాదు అని మీకు తీసి పక్కన పెట్టేసి ఇంకా మీరు సెంటిమెంటలు ఏది చేసినా కూడా ప్రజలు పెద్దగా నమ్మరు. బీజేపీ కూడా బీఆర్ఎస్ను పట్టించుకోకుండా స్వతహాగా తెలంగాణ కోసం మీరు కనుక ఒక మంచి ఆలోచన చేసి ఉంటే మిమ్మల్ని కూడా, ఇప్పుడు ఆయన అన్నాడు మాకు పోయినసారి 5 వచ్చినాయి, ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయని ఎవరో మిత్రుడు అన్నాడు. మీరు ఏం చేసిందని ఏదో చేస్తారని ఆశపడ్డారు. అదే తెలంగాణ కొరకు బీజేపీ ఏదో ప్రభుత్వం చేయబోతుందని ఆశపడ్డారు, మీరేం చేయలే. ఏదో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఏదో ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు దానికి ఊసు లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎటు పోయిందో కూడా తెలియదు. ఇక ఏమంటాం, తెలంగాణకి ఇస్తా అన్న హామీలలో ప్రత్యేకించి నేనైతే ఈ ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉండే. కానీ ఆయన ఏం చేసిండు, రీడిజైన్లో దాని పేరు మార్చిండు, దాని ముచ్చటే మార్చిండు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు దాని పేరు మార్చడం వల్ల దాన్ని జాతీయ స్థాయి ప్రాజెక్ట్, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా చేయడానికి అవకాశం లేకుండా. ఎందుకంటే మనం ఏంది, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి నీళ్ళు ఇవ్వడం అదొక రకంగా సాహసమే.
కానీ మనోడు గోదావరి బేసిన్లే ఆగిపోయాడు, ఇక్కడ కొండపోచమ్మకాన్నే ఆగిపోయాడు. సో నీకు ఇక ఏది అది అది విద్యుత్ జనరేట్ చేస్తుందా, లేకపోతే అది ఇప్పుడు ఏమంటాము దీన్ని ఏంటిది మల్టిపుల్ ఏరియాస్కు నీళ్ళు అంటే జోన్స్ వైడ్గా ఏమైనా నీళ్ళు ఇవ్వగలుగుతుందా? అది ఓన్లీ ఎత్తిపోతలకు కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా అదే మీరు కనుక ఆ ఏరియా తుమ్మిడిహెట్టి నుంచి కనుక మీరు ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న ఏమంటాము ప్యాకేజీలు కనుక చేసుకుంటూ వస్తే ఇలా చేవెళ్ళ కూడా ఇరిగేటెడ్ అవుతుండే. ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినందుకు వాళ్ళు కూడా సహకరిస్తుండే. కానీ బీజేపీ సహకారం అనేది వాళ్ళు పాలించని రాష్ట్రాలకు ఉండదు కాబట్టి ఓటు వాళ్ళకు రావట్లేదు ఇక్కడ సౌత్లో ప్రత్యేకించి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి వచ్చినా విడివిడిగా మా మీదకి వచ్చినా ఇంకెవరితో వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ లాభం జరుగుతుందని కోరుకోవడం మాత్రం అత్యాశ. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏదైనా ఒక పదవిలో కనిపిస్తారా? చూద్దాం, లక్కీ ఉంటే అట్నే అవుతుంది. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.